యేసయ్య శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. నీకు విధేయత నేర్పించడానికి దేవుడు శ్రమలలోకి తీసుకెళ్తాడు. విధేయత అన్ని ఆశీర్వాదములకు అర్హత. విధేయత నీలోకి వచ్చింది అంటే అన్ని ఆశీర్వాదములకు నువ్వు యోగ్యముగా మార్చబడ్డావు అని అర్థం. విధేయత ఎప్పుడు వస్తుందంటే శ్రమ పడినప్పుడు విధేయత వస్తుంది. మంచి భక్తిపరుడుగా మార్చడానికి దేవుడు శ్రమల్లో గుండా తీసుకెళ్తాడు. సహనము నేర్పించడానికి దేవుడు శ్రమల్లో కూడా తీసుకెళ్తాడు. నువ్వు ఎంత సహించుకుంటావో చూద్దామని శ్రమల్లోకి తీసుకెళ్తాడు. అది కూడా ఓర్చుకోగలిగిన దానికంటే ఎక్కువేం పెట్టడం. ఆయనకు తెలుసు నీ స్తోమత ఎంతో చూస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఏది చేసి నాకు మేలు చేస్తావు, కీడు నీవు చేయవు. స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి.